హే గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మార్నింగ్ 6:30కి మేము బెంగళూరు నుంచి ఊటీకి అయితే స్టార్ట్ అయ్యాము. మేము మేక్ మై ట్రిప్లో క్యాబ్ బుక్ చేసుకున్నాము. కాస్ట్ డీటెయిల్స్ అనేది వీడియో ఎండ్లో చెప్తాను. మనం బెంగళూరు నుంచి ఊటీ వెళ్ళే దారిలో మనం 2 ఫారెస్ట్ అయితే దాటుతాము. ఫస్ట్ వచ్చేసి మనకి బందీపురా ఫారెస్ట్. ఇక్కడైతే మనని స్టాప్ చేస్తారు అండ్ క్యాబ్ అనేది చెక్ చేస్తారు. ఈ ఫారెస్ట్ ఎంట్రీ ఫీ వచ్చేసి మనకి 20 రూపీసే ఛార్జ్ చేశారు. ఇది ఎంటర్ అయ్యే ముందు ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్లాస్టిక్ అనేది బ్యాన్డ్. సో వాటర్ బాటిల్స్ అనేది స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. ఓన్లీ 5 లీటర్ క్యాన్ ఉంటే మాత్రం ఎలో చేస్తారు, బట్ 1 లీటర్ బాటిల్స్ ఉంటే మాత్రం స్ట్రిక్ట్గా ఎలో చేయరు. మా క్యాబ్ కూడా చెక్ చేసినప్పుడు మేము ఇలాంటిది ఒకటి ఫేస్ చేసాము. 1 లీటర్ బాటిల్ ఉంది మా క్యాబ్లో. సో అది ఎందుకు తీసుకున్నారని మమ్మల్ని క్వశ్చన్ చేశారు. అది ఎలో లేదు అని అన్నారు. ఫైన్ వేస్తారని కూడా అన్నారు. బట్ మేము బాబు కోసం తెచ్చుకున్నాము అని అనేసరికల్లే వాళ్ళు వదిలేశారు. వాళ్ళు చాలా స్ట్రిక్ట్ ఉంటారు ప్లాస్టిక్ విషయంలో. సో ప్లీజ్ డు నాట్ క్యారీ ఎనీ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్. సో అలా చెక్కింగ్ అయిపోయిన తర్వాత మేమైతే బందీపురా ఫారెస్ట్ లోపలికి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ వైడ్ రేంజ్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్ అయితే కనిపిస్తాయి అని అన్నారు. సో ఎవ్రీ 2 కిలోమీటర్స్కి మనకి డు నాట్ స్టాప్ అనే బోర్డ్ అయితే ఉంటుంది. అండ్ ఆల్సో ఆ పర్టికులర్ ప్లేస్లో ఎలాంటి యానిమల్స్ కనిపిస్తాయి అని కూడా మనకి బోర్డ్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ఎలిఫెంట్ జోన్లో ఎలిఫెంట్స్ అండ్ మోస్ట్లీ మేమైతే పీకాక్స్ అండ్ డీర్స్ అయితే బాగా చూసాము. అక్కడక్కడ మేము ఎలిఫెంట్స్ని కూడా చూసాము, బట్ క్యాప్చర్ చేయలేదు. బికాజ్ స్టాప్ చేయడానికి కానీ బండి స్లో చేయడానికి కానీ అక్కడ ఎలో లేదు. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మీకు అక్కడక్కడ చాలా చాలా పెద్ద పెద్ద పాము పుట్టలు అయితే ఉంటాయి. సో ఇదైతే ఎండ్ ఆఫ్ ది బందీపురా ఫారెస్ట్ అనమాట. సో మనమైతే తమిళనాడులోకి ఎంటర్ అయిపోయాము. నెక్స్ట్ వచ్చేసి సో ఇప్పుడు మనం ఎంటర్ అయ్యేది ముడుమలై టైగర్ రిజర్వ్ అనమాట. ఈ ఫారెస్ట్లోకి ఎంటర్ అవ్వడానికి ఛార్జెస్ వచ్చేసి 100 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. అసలు ముడుమలై అంటే ముడు అంటే ఏన్షియంట్ అండ్ మలై అంటే మౌంటైన్స్ అని అర్థమట. ఈ ఫారెస్ట్లో క్యాబ్స్ని కానీ వచ్చే వెహికల్స్ని కానీ చాలా స్ట్రిక్ట్గా చెకింగ్ చేస్తారు. మాకైతే ఆల్మోస్ట్ 30 మినిట్స్ పట్టింది. మా క్యాబ్ డ్రైవర్ని ఆ పేపర్స్ ఈ పేపర్స్ అన్నీ అడిగి మొత్తం అన్నీ చెక్ చేసి బాటిల్స్ ప్లాస్టిక్ ఉందా అన్నీ చెక్ చేసి అప్పుడు పంపించారు. మోస్ట్లీ మాకు ఇక్కడ ఫారెస్ట్ దగ్గర మాత్రమే చాలా టైం వేస్ట్ అనిపించింది. ఆఫ్టర్ 30 to 40 మినిట్స్ ఆఫ్ వెయిట్ మేమైతే ఈ టైగర్ రిజర్వ్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. వెదర్ మాత్రం చాలా కూల్గా ఉంది. అండ్ మేము ఇక్కడ చాలా వరకు డీర్స్ని ఎక్కువ చూసాము. 1 or 2 ఎలిఫెంట్స్ని కూడా చూశాను, బట్ మోస్ట్లీ డీర్స్ని ఎక్కువ చూస్తుంటాం ఇక్కడ. ఈ ఆన్ ద వేలో మనకి ఇలా పైన్ ట్రీస్ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఫైనల్లీ మేమైతే హోటల్కి రీచ్ అయిపోయాము. ఇక్కడ మేము హోటల్ నహర్లో రూమ్ అయితే బుక్ చేసుకున్నాము. ద ఓన్లీ రీజన్ ఇది మెయిన్ రోడ్కి దగ్గరగా ఉంటుంది అండ్ వెరీ వెరీ నియర్ టు A2B రెస్టారెంట్. నాకు కన్వీనియంట్గా ఉంటుంది బేబీతో అని మాత్రమే నేను ఇక్కడ బుక్ చేసుకున్నాం అనమాట. ఇదంతా రిసెప్షన్ ఏరియా. మనకి రిసెప్షన్ బయటకు వచ్చిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తే పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. మనకి లెఫ్ట్ సైడ్లో కూడా ఉంటాయి రూమ్స్, అంటే రిసెప్షన్ పైన కూడా రూమ్స్ ఉంటాయి. బట్ మాకు వచ్చిన రూమ్స్ మాత్రం పార్కింగ్ అవతలు ఉన్నాయి. ఇదంతా పార్కింగ్.
మనకి హోటల్ గేట్ లోపలే 2 రెస్టారెంట్స్ అయితే ఉంటాయి. ఒక రెస్టారెంట్‌లో కంప్లీట్‌గా మనకి బ్రేక్‌ఫాస్ట్ మాత్రమే దొరుకుతుంది. అంటే మార్నింగ్, ఆఫ్టర్‌నూన్, నైట్ ఏ టైంకి వెళ్ళినా మనకి బ్రేక్‌ఫాస్ట్ ఉంటుంది. అండ్ ఒక సైడ్ వచ్చేసి మనకి నార్త్ ఇండియన్ క్యూజిన్, సౌత్ ఇండియన్ క్యూజిన్ ఎంటైర్ ఫుడ్ అనేది దొరుకుతుంది. విత్ థాలీస్ లాంటివన్నీ దొరుకుతాయి. మాకొచ్చేసి 204 రూమ్ అలొకేట్ చేశారు. ఎంటర్ అవుతూనే మనకి రైట్ సైడ్ వాష్‌రూమ్ ఉంటుంది. అండ్ మనకు ఒక సోఫా, 1 టేబుల్ ఇచ్చారు. ఈ హోటల్లో మనకి హాట్ వాటర్కి మాత్రం మనం రూమ్ సర్వీస్కి కాల్ చేసి తెప్పించుకోవాలి. మనకైతే కెటిల్ ఇవ్వరు. సో ఇంకా మేము ఫ్రెష్ అప్ అయిపోయి స్టార్ట్ అయిపోయాము ఎక్కడికంటే బోటింగ్కి. బోట్ హౌస్కి అయితే రీచ్ అయిపోయాము మేము. ఇక్కడ పార్కింగ్ మాత్రం చాలా పెద్దగా ఉంది. అండ్ మన బోటింగ్ టికెట్స్ మనం ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ 2 విధాలుగా చేసుకోవచ్చు. మేమైతే ఆఫ్లైన్ చేసుకున్నాము. ఎందుకంటే వీఆర్ నాట్ ష్యూర్ వెదర్ ఎలా ఉంటుందో, ఆన్లైన్ చేసుకొని వర్షం పడితే ఇబ్బంది పడతామని మేమైతే ఆఫ్లైన్లోనే తీసుకున్నాము. మనకైతే ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ బోట్స్ ఉంటాయి. 1 ఈజ్ పెడల్ బోట్, రో బోట్ అండ్ మోటార్ బోట్ అని 3 ఉంటాయి. పెడల్ బోట్ స్టార్టింగ్ ఫ్రమ్ 350 అండ్ ఎండ్స్ అట్ 450 అనుకుంటా. రోబోట్ మాత్రం 3 సీటర్దే ఉంటుంది. సో అది మాత్రం 500 ఛార్జ్ చేస్తారు పర్ బోట్. మోటార్ బోట్ వచ్చేసి 6 సీటర్, పర్ బోట్ వచ్చేసి 800 ఉంటుంది. 8 సీటర్ వచ్చేసి మనకి 950 ఉంటుంది. అండ్ 10 సీటర్ వచ్చేసి 1150 ఉంటుంది అనుకుంటా. ఇది పర్ బోట్ కాబట్టి 10 మంది వెళ్తే 10 మంది షేర్ చేసుకోవచ్చు. బట్ మీకు దొరకాలి, 10 మంది షేర్ చేసుకోవడానికి రెడీగా ఉండాలి. పెద్ద పెద్ద ఫ్యామిలీస్ వచ్చిన వాళ్ళు మాత్రం బిందాస్గా వెళ్ళిపోతారు. బట్ కపుల్స్ వచ్చిన, ఫ్రెండ్స్ 2-3 వచ్చిన వాళ్ళు మాత్రం మోటార్ బోట్స్లో కొంచెం కష్టమే. సో మేము ప్రశాంతంగా బేబీతో వెళ్ళాలనుకున్నాము. మేమైతే 6 సీటర్ మొత్తం బోట్ మేమే బుక్ చేసుకున్నాము. ఈ బోట్ హౌస్లో మనకి బేబీ ఫీడింగ్ రూమ్ కూడా ఉంటుంది. సో నో వరీస్ చిన్న పిల్లలతో వచ్చిన వాళ్ళకి. బట్ డెఫినెట్గా స్వెటర్ అవి వేసుకొని రండి. ఇక్కడ ఈ చల్లదనానికి చాలా క్రాంకీ అయిపోతారు పిల్లలు. సో మంకీ క్యాప్ అండ్ స్వెటర్ డెఫినెట్గా వేయించి తీసుకురండి. కొంచెం ఈ బోటింగ్ సైడ్ రాగానే మీకు ఇక్కడ ఇదే నేను చెప్పిన ఆఫ్లైన్ టికెట్ కౌంటర్ అనమాట. ఒక సైడ్ పెడల్ బోట్స్కి, ఒక సైడ్ మోటార్ బోట్స్కి టికెట్స్ అయితే ఇస్తారు. క్యూ మాత్రం చాలా ఉంటుంది. మనం చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది బోట్ రావడానికి. మాకైతే ఆల్మోస్ట్ 35 మినిట్స్ అలా పట్టింది బోట్ రావడానికి. సో 6 సీటర్ బోట్లో అయితే మేము ఎక్కేసాము. సో ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్ అలా ఉంటుంది రైడ్ అంతే. మా బాబు మాత్రం చాలా ఎంజాయ్ చేశాడు రైడ్ని. బోట్లో సెల్ఫీలు తీసుకోకూడదు అని రెస్ట్రిక్షన్ ఉంది, కానీ ఇక్కడ ఎవ్వరు పాటించరు అది. ఎవరికి వాళ్ళు సెల్ఫీలు తీసుకుంటారు. ఇఫ్ రిక్వెస్టెడ్ మనకి బోట్ నడిపే వాళ్ళు కూడా ఫోటోలు తీస్తారు. మాకు మాత్రం ఫొటోస్ తనే తీశారు. అండ్ 15 మినిట్స్ బోట్ రైడ్ తర్వాత మీకు మళ్ళీ ఒకసారి ఒక రౌండ్ వెళ్ళి రావాలనిపిస్తే ఎక్స్ట్రా 200 పే చేస్తే వాళ్ళు అలా తీసుకెళ్తారు. మేమైతే వద్దని చెప్పాము. మీకు కావాలి మళ్ళీ ఒకసారి రైడ్కి వెళ్ళాలనుకుంటే మీరు తీసుకోండి.
సో బోటింగ్ అయిపోయిన తర్వాత మేమైతే టువర్డ్స్ హారర్ హౌస్కి అయితే వెళ్ళాము. దీని ఎదుర్కొన్న మనకి ఫుడ్ స్టాల్స్ అనేవి ఉంటాయి. మనము కావాల్సిన ఫుడ్ ఏమన్నా పొటాటో ట్విస్ట్ అలాంటి స్నాక్స్ అయితే దొరుకుతాయి. మస్ట్ ట్రై అని అయితే నేను చెప్పను, నాకైతే అంతగా నచ్చలేదు. హారర్ హౌస్ దాటిన తర్వాత ఈ 7D సినిమాస్ అయితే ఉంటుంది. ఇది ఇంకా టువర్డ్స్ ఎగ్జిట్ ఉంటాయన్నమాట. ఈ స్ట్రీట్ ఫుడ్, 7D సినిమా, హారర్ హౌస్ ఇవన్నీ ఒక దగ్గరే ఉంటాయి. సెవెంటీ సినిమా దాటిన తర్వాత మనకి జాలీ రైడ్ అండ్ మినీ ట్రైన్ అయితే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వెళ్తే మినీ ట్రైన్ అనేది ఉంటుంది. మీకు అక్కడ ఒక స్టేషన్ లాగా ఒక బోర్డు పెట్టి ఉంటారు. సో మీరు అది డెఫినెట్గా ట్రై చేయొచ్చు. ఈ మినీ ట్రైన్ స్టేషన్ పక్కనే మనకి పెయింట్ బాల్ జోన్ ఉంటుంది. అండ్ మనకి ప్లాంట్స్ అండ్ సీడ్స్ కూడా దొరుకుతాయి. ఇది ఆర్గానిక్ అని విన్నాను, డెఫినెట్గా ట్రై చేయండి. షాపింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎగ్జిట్కి వెళ్ళే వైపు ఈ లెఫ్ట్ సైడ్ లోపలికి వెళ్తే చాలా షాపింగ్ ఉంటుంది. స్వెటర్స్, హ్యాండ్ బ్యాగ్స్, చాక్లెట్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, స్వీట్స్ కానీ దొరుకుతాయి. మీ షాపింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. సో వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు మేక్ మై ట్రిప్లో మాకు వచ్చేసి బెంగళూరు నుంచి ఊటీ హోటల్కి డ్రాపింగ్కి 5800 ఛార్జ్ చేశారు. ఈ ఛార్జెస్ వచ్చేసి ఇంక్లూజన్ ఆఫ్ పార్కింగ్, టోల్ అండ్ డ్రైవర్ అలవెన్స్. తర్వాత మనకి 275 కిలోమీటర్స్ వరకు ఇచ్చారు మాకు. దాని తర్వాత 14 రూపీస్ పర్ కిలోమీటర్ ఛార్జ్ చేశారు. సో అది, అండ్ వీఆర్ బ్యాక్ టు అవర్ హోటల్. హోటల్ ఛార్జెస్ వచ్చేసి పర్ నైట్ 3800 పడింది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.